డిఎస్సిలో లీకేజీ జరిగిందా లేదా, అక్రమాలు జరిగాయా లేదా అనేది తెలిసిపోతుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. పోటీ పరీక్షలో ఒక వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరంటే పరీక్షా పేపర్ను కంప్యూటర్లో అప్లోడ్ చేసిన వ్యక్తి. మరి అతడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీకేజీ అయినట్టా కానట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. పోనీ అతనికేమైనా పోస్టింగ్ ఇచ్చారా అంటే అది లేదు. ఫస్ట్ ర్యాంకు వచ్చిన పోస్టు ఇవ్వలేదంటే తప్పు జరిగినట్టా జరగనట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. డేటాబేస్ నుంచి అతని వివరాల్ని పూర్తిగా తొలగించి అతడి ఐడి కూడా బ్లాక్ చేశారంటే దొరికిపోయామన్న భయం వారిలో ఉన్నట్టా లేనట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. స్పోర్ట్స్ కోటా కింద వాళ్లే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్లే వెరిఫికేషన్లు చేసుకొని టెట్ డిఎస్సి లేకుండానే డైరెక్ట్గా పోస్టులు ఇచ్చేశారంటే స్కామ్ జరిగినట్టా జరగనట్టా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. మరి అన్నింటికీ అవుననే సమాధానం వచ్చినప్పుడు దగా డిఎస్సిలో లీకేజీ జరిగిందని తేలినప్పుడు లోకేష్ రాజీనామా చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. మొన్న నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసిన లోకేష్ కూడా రాజీనామా చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో మీరే చెప్పండి. నైతికత, జవాబుదారీతనం, బాధ్యత ఓ నాయకుడిలో ఇవి లోపించినప్పుడు కాక్రోచ్లు బయటకు వస్తాయి. జన్ జీ ఉద్యమిస్తుంది, జన్ ఆల్ఫా కథం తొక్కుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందదే. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు రోడ్డెక్కారు. డిఎస్సిని అవినీతికి కేరాఫ్గా మార్చిన లోకేష్ రాజీనామా చేయాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఒక్కసారి ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, డిఎస్సిని అక్రమాలకు కేరాఫ్గా స్కామ్ చేసేసినటువంటి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపుతో విద్యార్థులు, యువత కథం తొక్కారు సార్. ఏలూరు, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం అక్కడా ఇక్కడా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వారి నిరంకుశత్వానికి, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరి నిరంకుశత్వానికి, వీళ్ళు పాల్పడినటువంటి అవినీతికి, చేసినటువంటి స్కామ్కి నిరసనగా ఈరోజు జనం కథం తొక్కారు. ఎటు చూసినా జనం, జనం జనం జనం, ఎటు చూసినా జనం, ఒక ప్రభంజనం. ఎటు చూసినా జనం, ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా అన్నట్టుగా జనం కనిపించారు. పోటెత్తిన జన సునామీ, పొంగి పొర్లిన ప్రజా ప్రవాహం, అది అడుగుల శబ్దం కాదు, కాలం కొట్టిన మార్పు నగారా. ప్రతి ముఖంలో ఒక ఆశ, ప్రతి చేతిలో ఒక ఆకాంక్ష, ప్రతి గుండెలో ఒక సంకల్పం, ప్రతి అడుగులో ఒక చరిత్ర స్పష్టంగా కనిపించింది సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. గాలికే దారి లేకుండా, రోడ్డుకే ఊపిరి ఆడనీయకుండా తరతరాల తపనలన్నీ ఒకే తరంగమై ఉప్పొంగిన వేళ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. ప్రతి అడుగు ఒక ప్రశ్న, ప్రతి నినాదం ఒక సవాలు, ప్రతి చేయి ఒక జెండా, ప్రతి గుండె ఒక అగ్నిగుండం అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలోని యువత, విద్యార్థులు కథం తొక్కారు. ఈ కెరటాల ముందు అహంకారాల కోటలు కూలిపోతాయి. ఈ యువకుల గర్జన ముందు మంత్రి పదవులు కొట్టుకుపోతాయి. యువత కదిలితే రాజ్యాలు కంపిస్తాయి. యువత ప్రశ్నిస్తే సింహాసనాలు వణుకుతాయి. విద్యార్థులు రగిలితే చరిత్రలు తిరగబడతాయి. విద్యార్థులు నిర్ణయిస్తే కాలమే కొత్త దారి వెతుక్కుంటుంది. జనం జనం ప్రభంజనం. ఈ జన ప్రవాహం చూస్తుంటే కాలమే ప్రజల పక్షాన నిలబడి విప్లవ గీతం ఆలపిస్తున్నట్టుగా ఉంది. లోకేష్ ఇక చాలు దిగిపో అన్నట్టుగా ఉంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిగింది. ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత చట్టపరంగా వారిని శిక్షించడం కూడా జరుగుతోంది. అదే సమయంలో విద్యార్థులు కథం తొక్కారు. జెన్జీ పోటెత్తింది, ఆందోళనకు దిగింది. ఆఖరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్
రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం, డిఎస్సి స్కామ్కి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా ఎందుకు చేయరు? కనీసం ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించరు? సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ముందుకు రారు? అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నట్టేనా? మరి ఈరోజు యువత కథం తొక్కింది, విద్యార్థులు కథం తొక్కారు. ఇప్పటికైనా నారా లోకేష్ దిగొస్తారా, రాజీనామా చేస్తారా? ఇదే అంశంపైన చర్చిద్దాం.